ఆదోని ప్రజలకు నమస్తే. పెద్దలు గురువు సాయి ప్రసాద్ రెడ్డి గారు నమస్తే. మేము కూడా మీ దగ్గర కొన్ని సంవత్సరాల కాలం వేసినాము. నిన్న ఆదోని జిల్లా చేస్తామంటే మా ఎమ్మెల్యే గారు గురించి అన్నారు. ఆయన ప్రజల కోసము జిల్లా అయితే బాగుంటుంది, విద్య కానీ వైద్య కానీ అన్ని రకాలుగా అందరికీ సదుపాయాలు ఉంటాయని దాని గురించి వివరించినారు. బాగుంది, మంచి. మీరు కూడా దానికి కలుస్తామన్నారు, మంచిదే. ఏదో నామ జపం చేస్తాడు, నా పేరు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేరు లేనిదే ఇది కాదు, అదెంత భయం ఉందన్నారు. రెడ్డి ఎవరికెవరు భయపడరు. రెడ్డి పెద్ద ఆయన ఎవరికెవరు భయపడరు. ఎందుకు భయపడతాము? మేము ఏమైనా భూ కబ్జాలు చేసినామా? 20 ఏళ్ళు చేసి ఏమైనా 20 ఏళ్ళ నుంచి రోడ్లు వేయకోకుండా గుంతలు తవ్వి ఏమైనా బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ తవ్వినారా? మీ ఆయనలోనే గుంతలు అట్లే ఉన్నాయి, రోడ్లు అట్లే ఉన్నాయి. 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈరోజు వైసీపీ కార్యకర్తలకి ఫ్రీడమ్ ఇచ్చినాడు డాక్టర్ పార్థసారథి గారు. వైసీపీ కార్యకర్తలు కాలర్ వేసుకొని బజారులో పార్థసారథి గారి పేరు తలుచుకుంటూ తిరుగుతున్నారు. మీరు బేరా చేసుకోండి. గత ప్రభుత్వంలో సామాన్య ప్రజలు ప్రభుత్వాలను అడ్డపెట్టుకొని భయపెడుతున్నారని ఎవ్వరు మీ దగ్గర నోరు మెదపలేదు. అంతే. ఎందుకు భయపడతారు రెడ్డి? ఏం గుంపులో కొట్టించావు, దేంట్లో ఏదైనా జిగేసావు అంతే. రాత్రి పోయితే ఇప్పుడు చంపించావు అంతే కదా. ఎందుకు భయపడతారు? మేమేమైనా తప్పు చేసినామా? కార్యకర్తలు ఏమైనా తప్పు చేసినారా? ఎందుకు ఎవరు భయపడతారు రెడ్డి? ఇది కాదు పెద్ద ఆయన. మీకు ఒక పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అదే ఈరోజు బాలనాగిరెడ్డి గారు పెద్ద ఆయన కూడా ఒక్క విమర్శ చూపించండి. ఆయన ప్రభుత్వం మంత్రాలయంలో ఎట్లా నడుస్తుందో ఎవరికి భయపడరు రెడ్డి. ఏదో మధ్యతరగతి కుటుంబాలు కాలం సరిగలేక బతకడానికో వచ్చింటారు పార్టీలని. ఇదే రెడ్డి, ఇదే మీరు ఆలోచన ఒక ఎర్రిస్వామి మీ దగ్గర పనిచేసే మనిషి ఈరోజు 352లో మేము మా పొలం పక్కన తాయమ్మ గుడి చెట్టు నరికి 3-4 ప్లాట్లు ఇల్లు అల్లర్లకి ఇల్లు కట్టించినాడు. దాని మీద పెట్టు రెడ్డి దృష్టి. అమాలి పని చేసే దేవా ఈరోజు ప్లాట్లు కోట్లకు పనికెత్తినాడు. వాళ్ళ మీద దృష్టి పెట్టు. 15 ఏళ్ళలోన ఎవరు కబ్జాలు చేసినారో, ఎవరు ఎంత తిన్నారో దాని మీద దృష్టి పెట్టు పెద్ద ఆయన. అంతేగాని ప్రజల కోసము చేసే ఏం దోచుకున్నాం? 50,000, 30,000, లక్ష వీటిదే ఇది కొంచెము మేము కూడా పోగొట్టుకున్నాం. అదే సర్వే నెంబర్లో భయపడిచ్చినారు రెడ్డి. భయపడిచ్చినారు మీ వాళ్ళు, మీ పిల్లలు. ఫస్ట్ మీ ఇల్లు సరిదిద్దుకోండి. మీ కార్యకర్తలకు అడగండి. మీ నుంచి ఎవరు భయపడరు. మీ నుంచి ఆదాయం తీసుకోవాలా నీ దగ్గర ఉండేది. మీ దగ్గర ఉండేవాళ్ళు ఈరోజు ఇంటింటికి పోయి ఓట్లు అడగండి, తెలుస్తుంది. నీ పక్కన ఉండేవాళ్ళు మీ వాళ్ళే నువ్వు ఓడిపోవడానికి కారణం పెద్ద ఆయన. ఇది ఎవరు శాశ్వతం కాదు, కాలం అంతా నిర్ణయిస్తుంది. ఓం నమః శివాయ.